హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే చాలా రుచికరమైన కమ్మటి కట్టె పొంగల్ ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ కట్టె పొంగల్ తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో ఒక అరకప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పెసరపప్పులో నీళ్లు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల వరకు నీళ్లను కొలిచి వేసుకుని ఈ పెసరపప్పు బియ్యం ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి పొంగల్ తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకుని మూత పెట్టి ఈ పెసరపప్పు బియ్యం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా పెసరపప్పు బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడిన సాల్ట్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది ఇలా ఉంచేసి వేరొక స్టవ్ మీద ఇప్పుడు ఈ కట్టె పొంగల్లోకి తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు దానికోసం చిన్న ప్యాన్ పెట్టేసుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి ఇలా కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 3 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు వేసుకుని ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా ఈ అల్లం పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 15 మిరియాలను వేసుకుని ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును తుంచి వేసుకుని ఈ మిరియాలు కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు ఈ కట్టె పొంగల్లోకి తాలింపు మొత్తాన్ని వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ తాలింపు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ తాలింపు ఫ్లేవర్ మొత్తం కూడా ఈ పొంగలికి పట్టే విధంగా 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కమ్మటి కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా ఈ కట్టె పొంగల్ మీరు కూడా చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. Thank you for watching.